రావాలంటే హైకోర్టు జడ్జికి 50 లక్షలు ఇవ్వాలి. తమకు అనుకూలంగా తీర్పు వెలువరించేది మద్రాసు హైకోర్టు న్యాయమూర్తికి ఇవ్వాలని సీనియర్ న్యాయవాది పిటిషనర్ దగ్గర 50 లక్షలు తీసుకున్నాడని కేంద్ర న్యాయశాఖ అందిన ఫిర్యాదు న్యాయవర్గాల కలకలం రేపుతుంది. ఆ ఫిర్యాదును కేంద్ర న్యాయశాఖ మద్రాసు హైకోర్టుకు పంపగా దీన్ని సదరు న్యాయవాది తీవ్రంగా ఖండించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమైన ప్రకటించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సదరు కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదంత వివరాలు ఎలా ఉన్నాయి? 2008-9లో ఆన్లైన్ ట్రేడింగ్లో పాల్గొంటూ ఇండియన్ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ 113 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై నరేష్ ప్రసాద్ అగర్వాల్, గణేష్ అగర్వాల్పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఇది పరిణామాల అనంతరం వ్యవహారంపై విచారణ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం నిర్మల్ కుమార్ ముందుకు వచ్చింది. ఈ కేసులో అనుకూలమైన తీర్పు రావాలంటే న్యాయమూర్తికి 50 లక్షలు ఇవ్వాలంటూ పిటిషనర్ల నుంచి సీనియర్ న్యాయవాది మురళీ కుమార్ తీసుకున్న ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ నుంచి కేంద్ర న్యాయశాఖ ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును కేంద్ర న్యాయశాఖ మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా వ్యవహారం న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. దీనిపై న్యాయమూర్తి సీనియర్ న్యాయవాది మురళీ కుమార్ని ప్రశ్నిస్తే ఆయన ఈ ఆరోపణలు ఖండించారు. ఎవరిలో తాను ఎలాంటి విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా అని ప్రకటించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె శ్రీనివాసన్ స్పందిస్తూ న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణ చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, న్యాయ వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించి అలాంటి లేఖను తిరస్కరించాలని అభ్యర్థించారు. జస్టిస్ నిర్మల్ కుమార్ స్పందిస్తూ వ్యవహారంలో పిటిషనర్ నుంచి న్యాయవాది నగదు తీసుకున్నారు లేదా తేల్చేందుకు విచారణ చేపట్టాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అంతేగాక పిటిషన్పై విచారణ మరో బెంచ్కి బదిలీ చేసేందుకు అనువుగా ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు.